తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేటివైతే వచ్చేసాయి. సో గైస్, ఎవరైతే ఫెయిల్ అయ్యారో, తక్కువ మార్కులు వచ్చాయో ప్రతి ఒక్కరు ఇలా అయితే చేయండి. సో ఎలానో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను. గుడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో, ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. సో నేను స్టార్టింగ్లోనే చెప్తున్నా, సో ఫెయిల్ అయినందుకు బాధపడకు, తక్కువ మార్కులు వచ్చినందుకు అస్సలు బాధపడకు చెప్తున్నా. సో ఎందుకంటే ఇంటర్మీడియట్తోనే ఏమీ అయిపోయింది. నేను చెప్పా కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఏం చెయ్యాలి బ్రో? సో నేనైతే ఫెయిల్ అయ్యాను, లేదంటే నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో మనకు 1 వీక్ లోపే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అనేది మనకు ఎనేబుల్ అయితే ఉంటుందన్నమాట. సో అది ఎలా చేసుకోవాలన్న దానిపైన అయితే నేనైతే వీడియో కూడా చేస్తాను. ఇకపోతే మీ కాలేజ్ కూడా మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళైతే డైరెక్ట్గా చేయడం జరుగుతుంది. ఇకపోతే ఫీజు ఎంత ఉంటుంది అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒక్కొక్కలాగా అయితే ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే రీకౌంటింగ్కి సో నేను పెట్టాలనుకుంటున్నా, పెడితే నాకు ఏమన్నా మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉందా అని అయితే చాలామంది అయితే అడగచ్చు. సో రీకౌంటింగ్కి పెడితే మాత్రం మనకు సో మీరు ఎలా రాశారు, సో ఎవరు పెట్టాలో ఫస్ట్ చెప్తా చూడండి. రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి సపోజ్ నేను ఎక్కువ మార్కులకు రాశాను, 70 మార్క్స్కి రాశాను. సో నాకు ఒక 30 మార్క్సే వచ్చాయి. సో అలాంటప్పుడు సో నాకు నమ్మకం ఉంటే, సో నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా వస్తాయి అని అయితే మీరు ఖచ్చితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే అప్లై చేసుకునేయండి. సో ఎందుకంటే ఖచ్చితంగా వస్తాయంటే మాత్రమే చేసుకోండి. సపోజ్ నాకు 70 మార్క్స్ రాశాను, సో సపోజ్ నాకు ఒక 55 అలా వచ్చాయి. సో ఈ విధంగా ఉంటే మీరు అస్సలు అయితే సో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పెట్టకండి. మార్క్స్ అనేవి అయితే డ్యామ్ షూర్గా వాళ్ళు ఇంక్రీజ్ చెయ్యరు చెప్తున్నా. సో ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోవాలంటే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి ఇప్పుడు లింక్ అనేది ఎనేబుల్లో ఉంది. సో 1 వీక్ మాత్రమే ఉంటుంది, ఖచ్చితంగా చేసుకోండి. ఫెయిల్ అయిన వాళ్ళు సప్లీకి అయితే రెడీగా అయితే ఉండండి. ఇకపోతే ఏ క్వశ్చన్ పేపర్ కావాలో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.